హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూసేసేయండి. యాజ్ యూజువల్ మార్నింగ్ అయితే హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుంది కదా, హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ర్యాండమ్గా రైస్ కూడా పెట్టుకున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. చిక్కుడుకాయలు అయితే కట్ చేసుకుని వాష్ చేసుకుని కొంచెం కొత్తిమీర, పుదీనా, మిర్చి కచ్చాపచ్చగా కట్ చేసుకున్న తర్వాత టమాటో కూడా సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసుకుని పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లీలో అయితే మగ్గించుకోవాలండి. దాన్ని బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి వడ అయితే వేస్తున్నాను. వడపిండిలో రాత్రి అయితే రుబ్బుకున్న తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోలేదు. సాల్ట్ అండ్ బేకింగ్ సోడా, కొంచెం ఇడ్లీ పిండి తడిపి వేసుకుంటానండి, అప్పుడు వడలు క్రిస్పీగా వస్తాయి అనేసి. ఇంక రైస్ అయిపోయింది. ఇంక ఇక్కడ చిక్కుడుకాయల్లో కూడా వాటర్ మొత్తం ఇంకిపోయిందండి. ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇక్కడ వడలు అయితే వేస్తున్నానండి. ఇంకా వడలు చట్నీ కాంబినేషన్ పల్లి కొబ్బరి చట్నీ అయితే చేసినాను. అదైతే చూపించలేదు, వీడియో లెంత్ అయిపోతుంది అనేసి. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బియ్యం కూడా నానబెట్టుకుని రుబ్బుకుని వేసుకుంటే బాగుంటాయి వడల్లో. ఇంకా వడలు రెడీ అయిపోయినాయి, పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇంక ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రైకి పోపు అయితే పెట్టుకుంటున్నానండి. వెల్లుల్లి పోపు దినుసులు అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నది అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. ఇందాక చాలా తక్కువ క్వాంటిటీలో సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఒక 2 minutes మగ్గించుకుంటేనే. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా కట్టించేసినానండి. ఇంక ఈరోజు ఫ్రైడే పూజ అయితే ఇట్లా అయింది. ఫ్రైడే అంటే మంచి వైబ్స్ ఉంటాయి కదా మన ఇంట్లో. ఫ్రైడే పూజ అయితే ప్రశాంతంగా పిల్లల్ని పంపించిన తర్వాత ఇలా చేసుకుంటాను.